స్నేహం ప్రపంచంలోని అతిపెద్ద సంబంధం ఈ స్నేహం. జీవితంలో అమ్మ, నాన్న, తమ్ముడు, చెల్లెలు ఈ సంబంధాల్ని మనం ఎంచుకోలేం. ఎందుకంటే ఇవి జన్మతోనే మనతో పాటు వస్తాయి. కానీ స్నేహం ఈ ఒక్కటే అలాంటి సంబంధం. దేన్నైతే మనం ఎంచుకుంటామో, దేన్నైతే మనం చేస్తామో, దేన్నైతే మనం పెంచుకుంటామో. అయితే ఈ స్నేహం మీద గర్వపడండి. మీరు స్నేహితులుగా ఎంచుకున్న వారిని చూసి గర్వపడండి. ఒకవేళ మీ ఇద్దరు కలిసి ఉంటే ఆ బంధాన్ని చూసి గర్వపడండి. ఒకవేళ మీ స్నేహితుడు జీవితంలో ముందుకు వెళ్తే, విజయం సాధిస్తే గర్వంగా చెప్పుకోండి, ఆ విజయం సాధించిన వ్యక్తి నా స్నేహితుడు అని. ఒకవేళ ఏదైనా కారణంతో ఆ స్నేహితుడు వెనకబడితే, సమస్యల్లో ఇరుక్కుంటే, అప్పుడు కూడా గర్వంగా చెప్పుకోండి, అలాగే ఆ స్నేహితుడితో ఐక్యంగా నిలబడండి. ఆ విధంగా ఐక్యంగా నిలబడి ఉంటే ఆ పరిస్థితి మంచిదైనా కావచ్చు, లేక చెడ్డదైనా కావచ్చు. అదే మనిషి ఎదుర్కొనే అతిపెద్ద పరీక్ష అవుతుంది. ఇక ఎవరైతే ఈ పరీక్షలో ఉత్తీర్ణత సాధిస్తారో అర్థం చేసుకోండి, ఈ విపత్తు తన జీవితంలో ఎప్పటికీ తిరిగి రాదు అని. అది అతనికైనా గాని, అతని స్నేహితుడికైనా కాని. కనుక రండి, మీరు నాతో ప్రేమతో చెప్పండి, రాధా కృష్ణ.